హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. సో, శ్రీరామనవమి కోసము నేను పిండి వంటలు వండుకున్నానండి కొన్ని. శనగపప్పు నానబెట్టుకున్నాను పూర్ణాల కోసము. అలాగే అవి ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకా వెనకేమో రైసు ఉడకపెట్టుకుంటున్నానండి పులిహోర కోసము. ఇక్కడ చూస్తున్నారు కదా! మా ఇంటి ముందు చిన్న ముగ్గు వేశాను. అంటే ఇక్కడ మాకు ముగ్గు దొరకదు కాబట్టి చాక్ పీస్‌తోనే వేశాను. అది ఫస్ట్ ముగ్గనంగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పద్మము. సో, నాకది చూడంగానే చాలా మంచిగా అనిపిచ్చింది. మీకెలా అనిపిస్తుంది? పద్మం ముగ్గు వేసుకున్నాను. సో, చాలా కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది నాకు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! శనగపప్పు ఉడికిపోయింది. ఇంకా అందులో కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ఆ బెల్లం కూడా కొంచెం ముక్కలుగా ఉన్నాయి కదండీ! అవన్నీ కరగాలని కొంచెం అలాగ మెదుపుకొని కలుపుకుంటున్నాను. సో, ఆ బెల్లం వేసుకొని కొంచెం తీపి సరిపడా బెల్లం వేసుకొని మొత్తం కలుపుకొని కాసేపు కరగపెట్టుకుంటే అది కరిగిపోతుంది కదండీ! సో, ఆ విధంగా చేసుకుంటున్నాను. ఇంకా వెనక చూస్తే రైస్ కూడా ఉడుకుతోంది నాకు పులిహోర చేసుకోవడానికి. సో, ఇంకా ఇక్కడ నేను పరమాన్నం కోసము కొంచెము బియ్యము ఉడకబెడుతున్నాను. ఆహ్, ఇంకా గారెల కోసం పిండి కూడా కలిపాను. సో, గారెలు కూడా వేసేసుకుంటున్నాను ఇంకొక సైడు. సో, ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి కదా! అందుకని మొత్తం ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాను. ఇక్కడ గారెలు కూడా వేసేస్తున్నాను. ఆహ్, శుభ్రంగా ఒకవైపేమో పరమాన్నం కూడా అయిపోతుంది నాకు. ఇంకా రైస్ పులిహోర కూడా ఒకవైపు చేసేసుకుంటున్నాను. పూర్ణాల కోసం పిండి లోపల పిండి అది కూడా ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి గారెలు అయిపోగానే పూర్ణాలు కూడా నేను వేసేసుకుంటాను. సో, మీరందరూ శ్రీరామనవమికి ఏమేమి వంటలు చేశారు? సో, మీరు కూడా గారెలు, పూర్ణాలు అవి వేసుకుంటారా? వీటన్నిటితో పాటు కూడా మనము ఇంకా మెయిన్‌గా శ్రీరామనవమి అనంగానే మనకి గుర్తొచ్చేది పానకము, వడపప్పు, చలివిడి. సో, అవి కూడా ఇవి అయిపోగానే చేసుకుంటాను నేను. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ టైం పడతాయి. ఇంకా పానకము అవన్నీ మనము పొయ్యి మీద చేసేవి కాదు కాబట్టి విడిగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! పరమాన్నంకి ఉడకపెట్టిన బియ్యంలో పాలు కూడా పోసుకున్నాను. అవి కూడా ఒక వైపు మంచిగా అయిపోతున్నాయి. సో, గారెలు కూడా అయిపోయినాయి నాకు. ఇంకా తీసేసుకుంటున్నాను. అంటే ఒకసారి 2, 3 వాయల్లాగా వేసుకున్నానండి. ఇంకా నేను మా హస్బెండే కాబట్టి మాకు కొన్ని సరిపోతాయి. అసలు చిన్న గ్లాసు పప్పు వేస్తేనే మాకు మొత్తం చాలానే అయిపోతున్నాయి. ఇక్కడ మాకు పని వాళ్ళు కూడా ఉండరు కదండీ! ఎవరికన్నా ఇద్దాము పని చేసే వాళ్ళకి అనుకుంటే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా పక్క వాళ్ళు ఇంకా అందరూ ఇండియన్స్ ఉండరు కదా! అమెరికన్స్ అలా ఉంటారు. సో, వాళ్ళకు అన్నీ తినలేరు. కొన్ని మాత్రం తినగలరు. స్వీట్ అలాంటివి బాగా ఇష్టపడతారు మా పక్క వాళ్ళు. ఇంకా ఇలా పరమాన్నంలోకి బెల్లం కూడా వేసేసుకున్నాను ఇక్కడ. సో, అది కూడా కలిపేసుకుంటున్నాను. సో, అది కూడా అయిపోయిద్ది ఇంకా. ఇంకా గారెలు కూడా చూస్తున్నారు కదా! ఒక పక్కన ఉడికిపోతున్నాయి. ఇంకా పరమాన్నంలో బెల్లం కూడా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను పరమాన్నము. ఇంకా నాకు గారెలు వేయడం కూడా అయిపోయింది. ఇంకా పూర్ణాలు వేసేస్తాను.
సో, పూర్ణాల పిండి ఆల్రెడీ మనము ఉడకపెట్టుకున్నాం కాబట్టి, ఆ పిండిని వేసుకొని పిండిలో వేసేస్తున్నాను. సో, కొన్ని రౌండ్‌గా చేసుకొని పెట్టుకున్నాను హ్యాండీగా. సో, అవే ఇప్పుడు వేసుకుంటున్నాను పూర్ణాలు. సో, ఇవి చాలా కొంచెం కష్టంగానే ఉంటాయి. బట్ అట్లా నిదానంగా వేసుకుంటున్నాను. సో, ఇండియా నుండి నేనొక పుల్ల తెచ్చుకున్నాను. దాంతో నిదానంగా ఈ పూర్ణాలు ఉడికిన తర్వాత అటు ఇటు తిప్పుకోవడానికి దాన్నే యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఇదైనా మొత్తము ఆ పిండి బయటకొచ్చేస్తది లోపల పెట్టింది. సో, అది చాలా జాగ్రత్తగా తిప్పుకుంటున్నాను అదే. సో, ఇది కొంచెం కష్టంగానే ఉంటది. కాకపోతే నిదానంగా చేసుకుంటే నాకు అది అలా అలవాటయింది. సో, నాకు ఇండియాలో పెద్ద వంటేం అలవాటు లేదు. సో, నిదానంగా ఇక్కడ చేసుకుంటున్నాను అలాగా. ఆహ్, సో, తిప్పుకోవడానికి మాత్రం ఆ పుల్ల చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది నాకు. ఇంకా పూర్ణాలు గూడా వేయడం అయిపోయింది. సో, ఇంకా గారెలు, పూర్ణాలు అయిపోయినాయి. ఇంకా నేను అవే ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూడండి. 2 వేయడం అయిపోయింది. ఇంకా నేను పరమాన్నంలోకి జీడిపప్పు, ఇంకా బాదాము, కిస్మిస్‌లు అవన్నీ గూడా నేతిలో వేపుకొని అవి గూడా కలిపేసుకుంటున్నాను పరమాన్నంలో. సో, ఆ పరమాన్నం గూడా చేయడం అయిపోయింది. ఇంకా నట్స్ అన్నీ కలిపేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇంకా పులిహోరలోకి రైస్ కూడా ఉడికిపోయింది కదా! సో, ఇంకా నేను ఆ రైస్‌లోకి కూడా నేను అన్నీ తాలింపు వేసేసుకుంటున్నాను. సో, నేను ఇవాళ నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నాను. సో, నాకది కొంచెం తొందరగా అయిపోతుందనిపిస్తుంది. సో, నేనింకా నా దగ్గర చింతపండు కూడా ఉడకబెట్టుకోలేదు నేను. సో, నేనిక్కడ జీడిపప్పులు, వేయించింది శనగపప్పు, ఇంకా తాలింపు గింజలు అన్నీ ఎండుమిర్చి, మిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేపుకొని ఇంకా రైస్‌లో కలిపేసుకుంటాను. సో, కొంచెం ఆరిన తర్వాత నేను అందులో నిమ్మకాయ పిండేసుకొని ఈ పులిహోరను గూడా ఫినిష్ చేసేస్తాను. సో, నాకు ఇక్కడ అదే మొత్తం పసుపు, ఉప్పు అన్నీ గూడా వేసుకొని ఆ తాలింపుని తీసుకెళ్ళి రైస్‌లో కలిపేసుకుంటున్నాను. సో, కలిపేసుకొని ఇందులో నేను ఒకసారి పూర్తిగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయని పిండుకుంటే మనకి మంచిగా అనిపిస్తది. వేడి మీద కాకుండా. ఎందుకంటే ఆ టేస్ట్ తెలియకపోవచ్చు కదా! అందుకని చల్లారిన తర్వాత ఆ నిమ్మకాయ పిండుకున్నాను నేను. కాసేపు కలుపుకొని.
సో, చల్లారింది కదా! ఇంకా ఈ నిమ్మకాయ కూడా నేను పిండుకున్నాను. ఇలా పిండేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా నాకు పులిహోర గూడా రెడీ అయిపోయింది. సో, మీరదే చూస్తున్నారిప్పుడు. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను పానకం గూడా కలిపేసుకుంటున్నాను. దానికోసమని కొంచెం బెల్లం వేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇంకా అందులో కొంచెము పెప్పరు, కొంచెము యాలక్కాయ పొడి వేసుకుంటున్నాను. మీరైతే ఎలా చేస్తారు? నాకింతవరకు తెలుసు. సో, ఇంకా ఇందులో ఏమన్నా వెయ్యాలా? నాకిక్కడ దొరికినంత వరకు ఆహ్, నాకు తెలిసినంత వరకు నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. సో, అదే మీరు చూస్తున్నారు కదా! ఇంక పానకం గూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా కొంచెం చలివిడి గూడా కలుపుకుంటాను పానకం అయిపోయిన తర్వాత. ఆహ్, సో, కొంచెం బెల్లం తీసుకొని లైట్‌గా కొంచెం వాటర్ తీసుకొని అందులోని అది బాగా కరగబెట్టుకొని, ఆ తర్వాత కొంచెం బియ్యపిండి వేసుకొని చలివిడి ముద్దలాగా చేసుకున్నాను. ఇంకా మీరేమైనా కలుపుతారా? ఇంకేమన్నా చలివిడిని ఇంకో విధంగా ఏమైనా మీరు చేస్తారా? నాకైతే ఇలా తెలుసు. సో, బాగా టేస్టీగానే ఉంటుంది ఇది కూడా. ఇంకా వడపప్పు కూడా నేను నానబెట్టుకున్నాను. అది కూడా మంచిగా అయిపోయింది. సో, దేవుడికి కావాల్సింది మెయిన్ వడపప్పు, పానకము, చలివిడి. మెయిన్‌గా శ్రీరామనవమి అంటే మనం పందిర్లు వేస్తారు కదా! ఇండియాలో చాలా బాగా చేసుకుంటారు. ఇక్కడ నేను సాయంత్రం టెంపుల్‌కి వెళ్ళాను. మేము సాయంత్రం టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ కళ్యాణం అది చాలా బాగా చేశారు. కానీ మనకి ఇండియాలో అయితే వీధికొకటి ఉంటుంది గదా! పందిర్లు వేస్తారు. చాలా మంచిగా చేస్తారు. నాకు చాలా నచ్చుద్ది. అక్కడే భోజనాలు అవన్నీ పెడతారు కదా! పానకాలు ఫుల్ పెద్ద పెద్ద డ్రమ్స్‌లో కలుపుతారు. నాకు భలే మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా టేస్టీగా అనిపిస్తది అక్కడిచ్చే పానకము. ఇంకా ఇక్కడ దేవుడిని కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. దేవుడి సామాన్లన్నీ బొట్టు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. వెనక చిన్న డెకరేషన్ లాగా చేసుకున్నాను. సో, ఈ రాముల వారిని నేను ఇండియా నుండే తెచ్చుకున్నాను. ఇంకా అన్నీ అన్నీ ప్రసాదాలన్నీ దేవుడికి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి పూజ చేసేస్తారిప్పుడు. సో, ఈ ఈ విధంగా మాకు ఈరోజు శ్రీరామనవమి జరుపుకున్నాము. సో, మీరెలా జరుపుకున్నారు? మీరు కూడా ఏమేమి వంటలు చేశారు? ఇంకా మీరు చూస్తున్నారు కదా! మా హస్బెండ్ ఇక్కడ పూజ చేస్తున్నారు. ఆహ్, మేమైతే ఇలా జరుపుకున్నాము. ఈ పిండి వంటలు వండుకున్నాము. సో, మాకైతే చాలా బాగా జరిగింది. మార్నింగ్ ఏమో మేము పూజ చేసుకున్నాము. ఈవినింగ్ ఏమో టెంపుల్‌కి వెళ్ళాము. సో, టెంపుల్‌లో కూడా ఏంటంటే మార్నింగ్ అందరికీ ఆఫీసులుంటాయి కాబట్టి ఆహ్, హ్మ్. స్వాముల వారికి పెళ్లి అనేది ఈవినింగే చేస్తారు. సో, ఆ విధంగా మేము ఈవినింగ్ అటెండ్ అయ్యాము. ఇక్కడ అగరబత్తి ఒకటే వెలిగించాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్మోక్ వస్తే స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి గదా! అందుకని 2, 3 అలా ఎలిగించడానికి అవ్వదు. ఒకటి కూడా చాలామంది అది కూడా భయపడతారు. ఇంకా మేము కొంచెం అన్ని విండోస్ అవన్నీ ఓపెన్ చేసి పెట్టాము. ఎందుకంటే అగరబత్తి మనకి మంచి ఫీల్ వస్తది. ఒక ఫీల్ మనం పూజ చేశాము అనే ఫీల్ అయితే వస్తుంది గదా! సో, అందుకని మేము కంపల్సరీ ఎలిగిస్తాము. చాలా వరకు ఇక్కడ వెలిగించడానికి భయపడతారు. ఎందుకంటే ఆ స్మోకు అవన్నీ కూడా డిటెక్టర్స్ అన్నీ డిటెక్ట్ చేస్తాయేమో అని. హ్మ్. యాహ్! ఇలా జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాం. యాహ్! ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా దేవునికి ధూపం పెట్టేసి హారతి ఇచ్చేసి మా పూజ పూర్తి చేసుకున్నాము ఇలాగా. సో, మీరందరూ గూడా ఒకసారి చూసేయండి. నేను లైటింగ్స్, వెనక డెకార్ ఎలా చేశానో ఒకసారి మీరు చూడండి. మీకెలా అనిపిస్తుంది? చిన్నగా నాకు తోచినట్టు నాకున్న టైంలో నేను ఇవన్నీ చేసుకోగలిగాను. సో, మీకెలా అనిపిస్తుంది ఇది చూస్తుంటే? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. రాముల వారిని మంచిగా డెకార్ చేసుకున్నాను.
ఇంకా అలాగే మన తెలంగాణలోని భద్రాచలంలో గూడా రాముల వారి పెళ్లి బాగా జరుపుకుంటారు గదా! ఎంతమంది భద్రాచలం వెళ్లారు ఈసారి రాముల వారి పెళ్లి చూడడానికి? ఎంతమంది చూసారు కళ్ళ నిండా రాముల వారిని? ఈసారి ఎంతమంది దర్శించుకున్నారో గూడా చెప్పండి నాకు భద్రాచలం. నేను ఈసారి ఇండియా వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళాలి. ఒకసారి ఆ రాముల వారిని దర్శించుకోవాలి. సో, చాలా కన్నుల పండుగగా జరుగుతుంది కదా భద్రాచలంలో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో నాకు తెలియజేయండి. సో, చూడండి నేను ఈ విధంగా చేసుకున్నాను. చూసారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈవినింగ్ మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్‌కి వెళ్ళాము. సో, అక్కడ రాముల వారికి కళ్యాణం బాగా చేశారు. సో, అది కూడా మనం చూసేద్దాము. ఇదిగోండి టెంపుల్‌కొచ్చేసాము. ఇక్కడ పంతులందరూ గూడా సీతారాముల వారికి కళ్యాణం చేస్తున్నారు. మేము కరెక్ట్ టైంకే వెళ్ళాము. మేమెళ్ళిన కాసేపటికే తాళి కట్టడము, తలంబ్రాలు అవన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో, తాళి కట్టడం అవ్వంగానే పంతులు అందరూ కూడా డాన్సులు వేసి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఇంకా అసలు ఎంతమంది వచ్చారంటే హాల్ మొత్తం నిండిపోయింది టెంపుల్‌లో. అంతమందొచ్చారు. పార్కింగ్ కూడా అసలు సరిపోలేదు. రాముల వారి కళ్యాణం అయితే ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు టెంపుల్‌లో. చాలా డాన్సులు అసలు మొత్తము చాలా అందరూ గూడా గోవింద గోవింద శ్రీరామ శ్రీరామ అనుకుంటూ చాలా అంతా భక్తిలో మునిగిపోయారు. చూస్తున్నారు కదా! పంతులను చూస్తుంటే మనకు కూడా అలా డాన్స్ వేయాలన్నట్టు అనిపించింది. అందరూ చాలా గట్టి గట్టిగా మంచిగా అరిచి దేవుడిని మొక్కుకున్నారు. ఇంకా తరువాత శ్రీరామచంద్రునికి, సీతాదేవికి హారతి గూడా ఇచ్చారు. అది కూడా చూసేయండి. చూసారు కదా! సీతారాముల వారికి హారతి ఇచ్చాక అక్షింతలని అందరికీ పంచారు. Thank you for watching. Please subscribe to my channel, like, share and be happy.